అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే అటు కేడర్ అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, లేకపోతే ఎవరైతే తన ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు అందరూ కూడా జైలుకి వెళ్ళిపోతారు. ఎందుకంటే నాయకుల విషయం మనం తీసుకుంటే నందిగం సురేష్ ఉద్దండరాయనిపాలెంలో ఒక ఫోటోగ్రాఫర్గా ఉన్న నందిగం సురేష్ అనే వ్యక్తి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆయన ఎంపీ అయ్యారు. గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు బాగా ఆస్తులు కూడబెట్టుకున్నారు. లంకలో ఒక 10 కోట్లు పెట్టి పెద్ద ఇల్లు, దాంతోపాటు అమరావతి చుట్టుపక్కల మొత్తం ఇసుక దందాలు మొత్తం చేసి బాగానే సంపాదించాడు. సంపాదించుకున్నాడు. కానీ పడవలు పెట్టి బ్యారేజ్ని కూల్చాలి, ఇలాంటి తెలుసు కదా. అంతకుముందు తోటలు నరికేసిన సంఘటన అవ్వచ్చు, లేకపోతే మొన్న ఏదైతే బ్రిడ్జికి సంబంధించి బ్రిడ్జిని పడవలతో ప్రమాదం సృష్టించాలని కేసులు అవ్వచ్చు. ఇవన్నీ కూడా నిజంగా ఇలాంటివి కూడా చేస్తూ ఉంటాడు ఆయన. అందుకనే ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు. 2 రోజుల కస్టడీ కూడా అయిపోయింది. ఎందుకని చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే పారిపోవటమో లేకపోతే జైలుకి పోవటమో ఇవన్నీ జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు, అంటే గనుల వెంకటరెడ్డి, లెక్కర్ వాసుదేవరెడ్డి, ఇట్లా మనం చూస్తే రకరకాల పేర్లు మనం చూసాము. దానికి సంబంధించి మనం గత కొన్ని రోజులుగా గనుల వెంకటరెడ్డి కోసం గాలింపు, ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణాలు, అవకతవకలకు సంబంధించి గనుల శాఖ మాజీ డైరెక్టర్, అదేనండి మాజీ సీఎం జగన్కు ఆత్మీయుడైన విజి వెంకటరెడ్డి కోసం ఏసీబీ నిజంగా ముమ్మరంగా గాలిస్తున్న పరిస్థితి. నిజంగా ఎందుకంటే ఆయన చేసింది ఏంటంటే 3 చోట్ల ఏసీబీ సోదాలు చేశారు, కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇసుక అక్రమాలు 2566 కోట్ల రూపాయలు ఇసుక అక్రమాలు ఉన్నాయి. దాంట్లో దగ్గరగా ఎంతో కొంత భాగం మన నందిగం సురేష్ కూడా ఉంటుంది. దాంతోపాటు కంపెనీలతో కలిసి వెంకటరెడ్డి కుట్ర పన్నాడు. కుట్రపూరితంగా జేపీ వెంచర్స్ కు 120 కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన పరిస్థితి, ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగించిన పరిస్థితి. ఇది యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు తెలియజేసిన సమాచారం. ఇప్పుడు చూస్తే నిజంగా అంటే వెంకటరెడ్డి గారు, గనుల వెంకటరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన జగన్ పరారవడానికి ఉపయోగపడతాడనుకుంటే తానే పరారయ్యాడు. నిజంగా చూస్తే ఎలా పరారయ్యాడు ఏంటి అనేది కూడా ఒక్కసారి దీనికి సంబంధించిన న్యూస్ హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో. ఒకసారి చూద్దాం. చూడండి, ఈయనే మీ అందరికి బాగా తెలుసు, గనులు వెంకటరెడ్డి గారు, విజి వెంకటరెడ్డి అంటారు. ఆయన్ని సముద్ర మార్గాన జంప్ అయ్యాడండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే ఏ విధంగా ఉంటది, అంతకుముందు వాళ్ళ నాన్నగారిని నమ్ముకుంటే ఎలా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ లోపలికి వెళ్ళి వచ్చారో, అలాగే ఇప్పుడు కూడా ఇలాంటి అధికారులు కూడా పారిపోతున్న పరిస్థితి సముద్ర మార్గం నుంచి. ఆ లెక్కరు వాసుదేవరెడ్డి గారు అయితే అక్కడ ఎక్కడున్నాడో కనపడతలేదు. ఇప్పుడు చూస్తే ఈయన గనుల వెంకటరెడ్డి గారు సముద్ర మార్గాన జంప్ అయ్యాడు అని చెప్తున్నారు. ఓడ ఎక్కి ఉడాయించిన గనుల వెంకటరెడ్డి ఓడెక్కి అంటే ఈయన్ని నమ్ముకుంటే ఓడెక్కి పారిపోవటం, సముద్రంలో ఇంక చాలా చెప్తున్నారు. విచారణ జరిగితే దొరికిపోతానని భయపడి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందు రోజు నుంచి ఆయన పరారీలో ఉన్నాడు, కనపడతలేదు ఎక్కడికి వెళ్ళాడు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయన కోస్ట్ గార్డ్ అధికారిగా పాత పరిచయాల ఏదైతే ఉన్నాయో ఆడు తీసుకొని ఆయన సముద్ర మార్గం నుంచి పారిపోయాడని తెలుస్తుంది. నిజంగా చెన్నై నుంచి భార్యతో విదేశాలకు వెళ్ళిపోయాడు అని తెలుస్తోంది. సముద్ర ప్రయాణానికి 10 లక్షల ఖర్చు, దాంతోపాటు బంధువుల ద్వారా ఏసీబీకి సమాచారం, ఏ దేశానికి వెళ్ళింది గుర్తించే ప్రయత్నం, అవసరమైతే రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇస్తామని చెప్తున్నారు. అంటే చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంటే సముద్ర మార్గం నుంచి కూడా పారిపోవాలి, ఆకాశ మార్గం నుంచి వెళ్ళిపోవాలా, సముద్ర మార్గం నుంచి పారిపోవాలా, ఎటు నుంచి పారిపోవాలో తెలియక చాలా మంది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారనుకోండి ఇప్పటికీ. కానీ చాలా చాకచక్యంగా ముందుగానే ఒక పెద్ద స్క్రిప్ట్ ప్రకారం వెంకటరెడ్డి గారు విదేశాలకు పారిపోయారు,
ఏంటి సముద్ర మార్గం ద్వారా ఏంటి ఏంటి ఇంకా ఏం చేస్తారో తెలిస్తే సముద్రం లోపల ఈదుకుంటే కూడా వెళ్ళిపోయే పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు చేసిన అక్రమాలు దగ్గర దగ్గర 2,566 కోట్ల రూపాయలు ఇసుక అక్రమాలు చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి చాలా న్యూస్ కూడా ఎలా వెళ్ళింది కూడా ఎలా పారిపోయారు కూడా చెప్తున్నారు అనమాట. వెంకటరెడ్డి ఫోన్ ఎప్పటి నుంచి స్విచ్ ఆఫ్ అయిందో టెక్నాలజీ ద్వారా ఏసీబీ అధికారులు గుర్తించారు. చివరికి 2 నెలల క్రితం సమీప బంధువుకు వాట్సాప్ ద్వారా పత్రికల్లో తంపగా వచ్చిన వార్త కట్టింగ్స్ వెంకటరెడ్డి పంపినట్లు పసిగట్టారు. దాంతోపాటు దీని ఆధారంగా కడప జిల్లాలో ఉంటున్న ఆ బంధువు ఇంటి తలుపులు తట్టారు. అక్కడ ఆరాతీగా చెన్నైలో వెంకటరెడ్డి బంధువులు ఉన్నారని, అక్కడికి జూన్ మొదటి వారంలో భార్యతో కలిసి వెళ్లారని తెలిసింది. చెన్నైకి వెళ్లి విచారించగా తనకు ఏమీ తెలియదని, సొంత శాఖకు తిరిగి వెళుతున్నట్టు మాత్రమే చెప్పారని అక్కడ వారు సమాధానం ఇచ్చారు. అయితే ఇండియన్ కోస్ట్ గార్డ్ లో పనిచేసిన వెంకటరెడ్డి అక్కడ తనకు పరిచయం ఉన్న వారి ద్వారా చెన్నైలో షిప్ ఎక్కి భార్యతో విదేశాలకు ఉడాయించినట్టు తెలుస్తోంది. 10 రోజుల పాటు సముద్రంలో ప్రయాణించే షిప్ లో 10 లక్షలు చెల్లించి దంపతులిద్దరూ దేశం దాటినట్లు సమాచారం. ఏ దేశానికి షిప్ లో వెళ్లారు, ఎవరు సహకరించారు, అక్కడ షిప్ దిగిన దేశంలోనే ఉన్నారా లేక మరో దేశంలో తలదాచుకున్నారా తదితర వివరాలు స్వీకరించలేదు. దానికి సంబంధించి ఆ పనిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఉన్నారు. అవసరమైతే రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి. ఇది టోటల్ గా గనుల వెంకటరెడ్డి గారు భాగవతం. ఆయన ఏం చేశాడు ఏంటి అనేది కూడా పారిపోయిన పరిస్థితి. జగన్ పరారవటానికి ఉపయోగపడతాడనుకుంటే మన వెంకటరెడ్డి గారు తానే పరారయ్యాడు. హాజరై తప్పించుకోలేని కేసులు లెక్కలేనన్ని డిశ్చార్జ్ పిటిషన్లు వేసి సాగదీయగలిగాడు. సీఎం కాబట్టి పనులున్నాయని వాయిదాలకు హాజరును కూడా తప్పించుకున్నాడు జగన్. కానీ ఇవన్నీ తన హోదాతో అవుతాయని ఊహించలేదు. ఏడాదిలో ప్రజాప్రతినిధుల కేసులు తేల్చాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసలు దేశం దాటడానికి సిబిఐ అనుమతి ఆపేస్తే, వేరే ఏదన్నా అవినీతి కేసు పడి బెయిలు రద్దయితే, ఇలా ఎన్నో విధాలుగా ఆలోచించారు జగన్మోహన్ రెడ్డి. కేంద్ర సర్వీసుల్లో ఇండియన్ కోస్ట్ గార్డ్ విభాగంలో సీనియర్ ఆఫీసర్ అయిన వెంకటరెడ్డిని రాష్ట్ర గనుల శాఖలో కూర్చోబెట్టాడు. అప్పటికి సీఎం హోదాలో నేవీ అధికారులను తరచూ తాడేపల్లికి పిలిపించుకునేవారు అధికారికంగా. తాను కూడా విశాఖ వెళ్ళినప్పుడు నేవీ వారిని కలిసేవాడు. ఆ పరిచయాలు ఎందుకన్నా పనికొస్తాయని కాబోలు ముందు చూపుతోనే ఆయన ఇవన్నీ చేశారు. వెంకటరెడ్డి గనుల్లో కోట్లు కొల్లగొట్టి తాడేపల్లి పెద్దలకు పెద్ద పెద్ద రెడ్లకు వాటాలు ఇచ్చేవాడని మీడియాలో వార్తలు ఎన్ని వచ్చినా పట్టించుకోలేదు. ఎన్నికల ఫలితాలు రాగానే వేలాది ట్రిప్పర్లు జేసీబీలు దక్షిణాఫ్రికాకు ప్యాక్ చేసి పంపించేశారు. పోర్టుల ద్వారా పెద్దిరెడ్డి గనుల శాఖలో ఉండే వెంకటరెడ్డి కూడా ఉడాయించాడనే వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. 20,000 పూచీకత్తు స్వయంగా సమర్పించి 5 ఏళ్లకు పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోండనే సదుపాయం జగన్ కు కోర్టు ఇచ్చింది. కొన్ని షరతులతో లండన్ వెళ్ళటానికి కూడా అనుమతులు కోర్టు ఇచ్చింది. లేదంటే వెంకటరెడ్డి పరారీ వార్త విని తానంతా టెన్షన్ పడేవాడు జగన్. అయినా ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి వెంకటరెడ్డిని ఎలా వెంటాడి దొరకబిచ్చుకుంటుంది గవర్నమెంట్ అనేది జగన్ కు ఆసక్తికరంగా ఉపయోగకరమైన అంశంగా మారనుంది. అనుక్షణం ఈ వార్తల సమాచారాన్ని జగన్ దంపతులు కూడా వెంకటరెడ్డి దంపతుల లెక్కన ఎక్కడున్నా ఆసక్తికరంగా తెలుసుకుంటూ ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జగన్ ఇలాంటి వారి కేసుల విచారణ చూసినప్పుడు కొంత నిరాశకు గురైన న్యాయ వ్యవస్థల మీద సమాజానికి గౌరవ మర్యాదలు నమ్మకం ఉంది. లేదంటే ఈ పాటికి దేశంలో అరాచకం ప్రబలేది. పొరుగున బంగ్లాదేశ్ లాంటి తప్పులు భారతదేశంలో చేయరు. మన దేశ వ్యవస్థల మీద యువత చాలా నమ్మకం పెట్టుకుంది. ఇలాంటి కేసులైనా త్వరగా పరిష్కరించాలని చెప్పి కూడా ప్రజలందరూ కూడా భావిస్తున్న పరిస్థితి. చూడాలి ఎక్కడికో సముద్ర మార్గం నుంచి పారిపోయిన వెంకటరెడ్డి అసలు ఎలా పట్టుకోబోతుందో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయబోతుందా, ఎలా ట్రేస్ చేయబోతుంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది.